Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఉంటాం మన ఇంట్లో హ్మ్. అవునా హ్మ్. సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా హ్మ్. మనం తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం అవునా అంటే కదా అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి Hmm. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. అదే మీకు అదే చెప్తున్నా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది Hmm. ఓకేనా Hmm. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్లో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు Ah. బట్ నేను చెప్తున్నాను కదా Ah. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే Hmm. ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది Hmm. నేను అనని పదాలు నేను అన్నానని Hmm. ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని Hmm. తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి Hmm. నేను అది కాదని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా Hmm. వైఫ్ బీటర్ అని పోటీ అయింది అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా Hmm. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో Hmm. Hmm. ఫస్ట్ పాయింట్ దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు Hmm. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది Hmm. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే Hmm. మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు Hmm. మీ వాయిస్ వినిపించాలి మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు ఎక్కడ Hmm. మీకు ఆ ధైర్యం ఏంటి Hmm. అన్నప్పుడు ఓకే ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడాను మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అవునా కదా అవును, 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 ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా మీరు Hmm. Hmm. కావాలని తీసుకుని చూడండి Hmm. నేను డిజర్వింగ్ నేను అదే- అనుకుంటే అదే. Hmm. రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని నేను చెప్పాను కదా అదే మాట కట్టుబడి ఉన్నాను కదా Hmm. అది అయిపోయింది దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి Hmm. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా Hmm. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని Hmm. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి అయినా ఒక still- సెక్ష ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ Red flower. అని నేను ఎవరిని అనలేదు ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా ఆ క్లా- రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి అని చెప్పండి. అదే చెప్తాను కదా Hmm. మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు క్లబ్ ఒకదానికి నేను ఒకటి ముడిపడి చూశాను, ఉంటాయి నేను చూశాను. ఆ, మీరేం ప్రియా- చూసారో ఇంకా క్లియర్ గా లేదు, ప్రియా ఇలా ఇస్తది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్ గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ ని రెడ్ ఫ్లవర్ అనలా రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా ఆ. శివ Hmm. ఓ పని చేద్దామా Hmm. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను Hmm. మీరు నేను కరెక్ట్ అయితే Hmm. జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి Hmm. మీరు కరెక్ట్ అయితే ₹1,00,000 ఇస్తా నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను ₹1,00,000 ఇస్తా అంటున్నా మీరు 10,000 ఇమ్మంటున్నా నా దగ్గర లేవు. బ్రదర్ గట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ. వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ Hmm. ఛాలెంజ్ రెడీ అవ్వాలి ఆర్ యూ రెడీ ఫర్ దాట్ Hmm. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు నేను ఎవరిని కూడా అన్న మనిషి నేను మీకు అర్థమైంది పర్సనాలిటీ Hmm. నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు bro, కాంటెక్స్ట్ తెలియదు కానీ నీకు- బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ నేను బయటకు వచ్చిన తర్వాత బ్రో ఆ ఫుటేజ్ ని నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును వాళ్ళు bro. స్లో మోషన్ లో Bro. వినిపించారు క్లియర్ గా నాకు Bro, అర్థమైంది కదా హరీష్ బ్రో చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు, వేసేసి కాదు. వెళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతుంది? బ్రో, మీరు ఆ నార్మల్ గ్రౌండ్ స్టాండే ఉండాలి శివ బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా ఉంటాను. నన్ను మీరు అలాంటి ఫేస్ చేయలేదు అనుకుంటా మీరు ఇదే శివ అన్నారు ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా అలాంటి ఫేస్ చేయలేదు బ్రో అనుకుంటా బ్రో వినండి వింటాం కాదు ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా నేను అదే ఆ మాట్లాడుతున్నా ఛాలెంజ్ మీకు దీని ఓకేనా గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒక ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడుతున్నాను. విన్నారు ప్రియా ఇలా ఒక్క- జరిగిందని ఒక్క అన్నారు నిమిషం, కదా ఒక్క నిమిషం, దానికి ఓకేనా ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క ఆ. నిమిషం ఉండదు ఆ, నేను నేను దాని ఛాలెంజ్ కి రెడీ లేదు ready. ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్ సార్ అంత శాలరీ తీసుకుంటున్నారు ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది Bro, 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు ఒక మీ డ్రెస్ అంత అవ్వదు ఒక చిన్న point. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ ఒక చిన్న పాయింట్ ఏం శివ ఒక చిన్న ఏ point శివ bro. వెనకడిగేయటం అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు అయ్యో. ఏంటి పాపం చిచి భయం అంటే అది సరే కాదు ఓకే కానీ ఇది bro. కాదు ఇది రూల్ అవుట్ అయిపోయిందా బ్రో ఇది రూల్ అవుట్ అయిపోయిందా ఆ. నెక్స్ట్ పాయింట్ వెళ్దామా నేను ఒక పాయింట్ చెప్పి చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు ఉమ్. రెడ్ రోజ్ ఉమ్. రెడ్ రెడ్ రోజ్ కాదు రెడ్ రెడ్ ఫ్లవర్ ఫ్లవర్ మీరు ఇందాక నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు Hmm. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా ఏకవచనం ఏకవచనం అని Hmm. అన్నారు కదా మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో గులాబీ Brother, పువ్వు రెడ్ అనొచ్చు కదా ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు ఆహా, అనొచ్చు కదా వినండి ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు అక్కడ వేరే మీరేం వాళ్ళు చదువుకున్నారు నేను అదే normal గా? చెప్తున్నా ఆ, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ. యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి అంటే ప్రియా రెడ్ ఫ్లవర్ అందా అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు నేను అదే చెప్తున్నా కదా ఆ. అంత ఫుటేజ్ దొరకలా ఆ. అక్కడ మాట్లాడుకున్నారు అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు తెలియదు కదా ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి
మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి. సరదాగా వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్‌లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. అవును. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి. మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకరు. హ్మ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవను, తర్వాత ప్రియానేమో పెళ్ళికొడుకు తల్లి ఇలా హ్మ్. ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకొని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకొని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్గా ఉన్నాం. టెనెంట్స్గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. ఫీల్ చేసే అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, సమ్ కాంటెక్స్ట్ అసలు ఏం జరిగి ఉంటుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాలు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాప నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా. మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్ గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు, ఇది నా నోటెంబడి వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాటి కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసారు. ఎంత టైం పడుతుంది, నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పిన దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్ గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండె అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు, గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే జోయల్ అనొచ్చు. శివ ఒకటే మాట్లాడుతా, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా,
కాంట్రాక్ట్లు ఏమిటో తెలుసు కదా, ఉమ్, మనిషి రంగు, ఉమ్, అవతారం, ఉమ్, ఓకే, ఉమ్. క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా, అవును, కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నేను సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను, ఉమ్, అర్థమైందా. ఉమ్, నవ్వుతా, ఉమ్, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను, ఉమ్, అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. ఉమ్. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా కాదు, ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ ఇప్పుడు చేస్తాను. ఇలాంటి Sense of విషయాల్లోనే humor కి- పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు కదా ఏ మీరు. విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు అవ్వాలి? ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు అవ్వడం ఎట్లాగా? వల్లే కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలవుతా? మరి నవ్వులు పాలు అవ్వకపోతే మీకు ఓట్లు ఒక నిమిషం, వేసేవాళ్ళు కదా ఒక నిమిషం, జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు జనాలు మీకు ఎందుకు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా, ఆ, జనం జనాలు- అదే జనం చెప్తున్నారు, ఏమని? అన్నా మీరు లాస్ట్ లో లేరు, ఆ. అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే ఆ, కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను, అర్థం నేను కాలా. interrupt చేయను bro. ఇఫ్ యు మేక్ నాయిస్, ఉమ్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్, ఐ విల్ రోర్. ఇవి డైలాగ్ అర్థం కాలా. ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను, ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఏమి ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి, నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో ఉద్దేశంతో బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు, ఎవరికి తెలియదు కదా శివ, అవునా. మీ మనసాక్షి తెలుసు కదా, ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా, ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వులు పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా, ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా, ఒకరు శివ, మీకు ఓటు వేయలేదంటే వాళ్ళ శివ, దృష్టిలో మీరు నవ్వులు పాలు శివ, అయిపోయి ఒకటే ఉంటారు కదా అని అన్నా శివ, నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా, కాంటాక్ట్ అర్థం కాలేదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్, నేను ఉదాహరణ చెప్తా. శివ, ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు, ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వులు పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి కాదు కదా, ఆ సినిమాకి ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా, అంటే మనిషి నవ్వులు పాలైనట, ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు సోషల్ మీడియాలో సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు, మీరు ఏదో నోటికి ఏది పడితే ఏదో వస్తే అది మాట్లాడతారు, ఇప్పుడు నాకు అర్థమైంది. నోటికి ఏదో వస్తే శివ బ్రదర్, ఈ సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట, అలాంటి సమాజం లోకల్ కాకులు అంటాను కదా. అవును, లోకల్ కాకులు అనే సామెత కూడా ఉంది కదా. అవును, మాట్లాడేవాళ్ళు 1,00,000 మాట్లాడతారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ, చాలా కామెంట్స్ పాస్ చేస్తూ, ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నాకు ఫామ్ అయిన 100 మంది, లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు, వచ్చిన తర్వాత నేను కూడా చూసా, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి, ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఫోన్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే, తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి, హరిత పెట్టింది కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యూన్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మందో నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు, ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా, 1,200 మంది వచ్చినా, 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెలోకి వెళ్ళా, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తూ లేదు, నాకు ఓట్లు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా. సో నవ్వులు పాలు అవలా, నవ్వులు పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో, నవ్వుల పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు? అది తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంట్ నేను చెప్పలేను కదా. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వీరికి, ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, సింపుల్.